మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఏపీలోని విద్యార్థుల తల్లులకు కూటమి ప్రభుత్వం అత్యంత అదిరిపోయే తీపి కబురు అందించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా దూసుకుపోతున్న చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు మరో చారిత్రాత్మక అడుగు వేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లికి వందనం పథకం నిధుల విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. లబ్ధిదారులైన తల్లుల ఖాతాల్లో డబ్బులు ఎప్పుడు జమ కాబోతున్నాయి? ఈసారి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ సంచలన మార్పు ఏంటి? మీ ఖాతాలోకి డబ్బులు రావాలంటే జూలై 10 లోపు మీరు చేయాల్సిన అత్యంత ముఖ్యమైన పని ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఏడాదికి సంబంధించిన తల్లికి వందనం ఆర్థిక సాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సర్వం సిద్ధం చేసింది. రాబోయే జూలై 10న ఈ పథకం డబ్బులను నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో బటన్ నొక్కి జమ చేయనున్నట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈసారి కూటమి ప్రభుత్వం ఈ పథకంలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. గతంలో ఈ పథకం ఇంట్లో కేవలం ఒకే ఒక్క బిడ్డకు మాత్రమే పరిమితమై ఉండేది. ఇంట్లో 2-3 పిల్లలు ఉన్నా ఒకరికే లబ్ధి చేకూరేది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా వారందరికీ ఈ తల్లికి వందనం పథకాన్ని వర్తింపచేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది. చదువుకునే పిల్లలున్న ప్రతి పేద కుటుంబానికి ఈ నిర్ణయం చాలా పెద్ద ఊరటనివ్వబోతోంది. ఈ పథకం ఆర్థిక సహాయం ఎలా అందుతుందో ఇప్పుడు స్పష్టంగా చూద్దాం. అర్హులైన ప్రతి విద్యార్థికి మొత్తం 15,000 కేటాయించగా అందులో 13,000 ఆర్థిక సహాయాన్ని నేరుగా తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన 2,000 ఆయా పాఠశాలల అభివృద్ధి నిధికి కేటాయించనున్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వాతావరణం లభిస్తోంది. కూటమి ప్రభుత్వం కేవలం డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకోవడం లేదు, విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన విద్యా వ్యవస్థను కూడా బలోపేతం చేస్తోందని చెప్పడానికి ఈ నిర్ణయమే ఒక నిదర్శనం. అయితే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు కొన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అధికారులు స్పష్టం చేసిన ఆ రూల్స్ ఏంటో జాగ్రత్తగా వినండి. 75% హాజరు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు కనీసం 75% అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఈకేవైసీ లబ్ధిదారులైన తల్లుల బ్యాంక్ అకౌంట్లకు ఈకేవైసీ ప్రక్రియ పూర్తి కావాలి. ఎన్పిసిఐ లింక్ మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ సీడింగ్ మరియు ఎన్పిసిఐ లింక్ ఖచ్చితంగా అయి ఉండాలి. అర్హత ఉండి ఇంకా ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ పూర్తి కాని వారు వెంటనే మీ సచివాలయాన్ని లేదా బ్యాంకును సంప్రదించి వివరాలను అప్డేట్ చేసుకోండి. జూలై 10 లోపు ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి మాత్రమే నిధులు సకాలంలో ఎలాంటి ఆటంకం లేకుండా జమ అవుతాయి. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తూ జనరంజక పాలన అందిస్తోంది. ముఖ్యంగా తల్లికి వందనం పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా అడుగులు వేస్తోంది.